హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 3 ఆఫ్టర్నూన్ సెషన్కు సంబంధించినటువంటి సైకాలజీలో వచ్చినటువంటి 30 క్వశ్చన్స్ అండి. 30 మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. సరే అండి, మనం ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ఆన్సర్ ఇస్ ప్రజ్ఞాకారకం. నెక్స్ట్ క్వశ్చన్: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వారెవరు? డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ సర్ టిమ్ బెర్నర్స్-లీ. నెక్స్ట్ క్వశ్చన్: బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి కింది వానిలో ఒకటి నిజం కాదు. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి కింది వానిలో ఒకటి నిజం కాదు. ఆన్సర్ ఈజ్ 4th వన్ అండి. ఇది సరైనది కాదు. పిల్లవాడు ఈ దశలో స్వయంపాలక నైతికతను పెంపొందించుకుంటాడు. ఇది సరైనది కాదు. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్: పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభమవుతాయి. సెకండ్ ఆప్షన్: తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కృతి ఆధారంగా మంచి చెడుల గుర్తింపు జరుగుతుంది. థర్డ్ ఆప్షన్: బహుమతులు మరియు శిక్షలు నైతిక తీర్పుని నియంత్రిస్తాయి. ఈ 3 సరైనవి అండి. 4th ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. శిశువు వస్తు శాశ్వత తత్వ భావనను సుమారుగా ఏ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది? శిశువు వస్తు శాశ్వత తత్వ భావనను సుమారుగా ఏ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది? ఆన్సర్ 8 నెలల వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి ఈ కింది వానిలో ఒకటి సరికాదు. పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ కింది వానిలో ఒకటి సరికాదు. సరికానిది అడిగారండి. ఇక్కడ సరికానిది ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఇస్ 3rd వన్. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఇది సరికాదు. ఇది రాంగ్ ఆన్సర్. ఇది సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్: కౌమారులు విపరీతమైన కల్పనను ప్రదర్శిస్తారు. సెకండ్ ఆప్షన్: కౌమారులు గుర్తింపు కోసం ఆరాటపడటం మొదలు పెడతారు. ఫోర్త్ ఆప్షన్: కౌమారులు కొత్త ప్రవర్తన మరియు వైఖరుల నమూనాలను నేర్చుకుంటారు. 1, 2, 4 ఇవి సరైనవి. సరికానిది 3rd ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది వానిలో భావోద్వేగ లక్షణం కానిది. ఈ క్రింది వానిలో భావోద్వేగ లక్షణం కానిది. ఆన్సర్ ఇస్ 2nd వన్ సరికాదండి. ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం అనేది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్: ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం. 3rd వన్: భావోద్వేగాలను గుర్తించటం మరియు సంబంధాలను నిలుపుకోవటం. 4th వన్: స్వీయ ప్రేరణ కలిగి ఉండటం. 1, 3, 4 ఇవి సరైనవి. సరికానిది 2nd వన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్: వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. ఆన్సర్ ఇస్ వ్యక్త్యంతర్గత భేదాలు అంటారు. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే వ్యక్త్యంతర్గత భేదాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సమస్యాత్మకమైన వయస్సు. ఆప్షన్ బి అన్వేషణ వయస్సు. పై 2 సరైనవండి. ఇవి 2 కూడా సరైన ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్మీ బీటా పరీక్ష అనేది ఆన్సర్ ఇస్ శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష అనేది
శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాల పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. ఆన్సర్ ఇస్ 40 ఉంటాయి. అంటే ఇది DAT డాట్ అండి. ఇది డాట్ అనగా డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జేపీ చాప్లన్ ప్రకారం అభిరుచికి సంబంధించి కింది వాటిలో సరిపోనిది అడిగారండి. ఇక్కడ జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి కింది వాటిలో సరిపోనిది ఏది? ఆన్సర్ 4th వన్ సామర్థ్యం అనేది ఇది సరికాదండి, ఇది రాంగ్ ఆన్సర్. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వైఖరి, సెకండ్ వన్ అనుభూతి, థర్డ్ వన్ ప్రేరణ స్థితి. ఈ 3 సరైనవి, 4th వన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరికాదు. వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరికాదు. సరికానిది అడిగారండి. ఆన్సర్ స్ప్రాంజర్ అనేది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ గట్మన్, సెకండ్ వన్ లైకట్, థర్డ్ వన్ బోగార్డస్. వైఖరి మాపన రూపొందించిన వ్యక్తులు గట్మన్, లైకట్, బోగార్డస్. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. ఆన్సర్ ఇస్ అవగాహన అవరోధాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. ఆన్సర్ మూర్త. ఏదైనా కానీ ఒక వస్తువును కానీ లేదంటే ఒక బొమ్మను కానీ ఏదైనా సరే అండి, ఒక చూపిస్తూ ఏదైనా చేస్తున్నారు అంటే అది మూర్త ఆలోచనకి సంబంధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించటమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు? గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించటమే వివేచన. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఇస్ గారెట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష ఏది? కింది వానిలో ప్రక్షేపకేతర అంటే ప్రక్షేపకం కానిది. ప్రక్షేపకేతర పరీక్ష ఏది? ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ప్రశ్నావళి. ప్రక్షేపక పరీక్షలు ఏంటో చూద్దాం. రోషక్ శిరామరకల పరీక్ష, సెకండ్ వన్ వాక్యపూరణ పరీక్ష, ఫోర్త్ వన్ మనోప్రక్షేపక నాటిక. ఇక్కడ ప్రక్షేపకేతర అంటే ప్రక్షేపకం కానిది అండి దీని అర్థం. ఇది గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, హిప్పోక్రటిస్ మూర్తమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవమేది? హిప్పోక్రటస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య రసం. ఆన్సర్ ఇస్ నల్లని పైత్యరసం. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్ ఇస్ ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది. కింది వానిలో
కుంటనానికి దారి తీసే కారకం కానిది. ఇక్కడ కానిది అడిగారండి. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం అనేది సరికాదు. సరైనవేంటో చూద్దాం. ప్రోత్సాహం లేకపోవడం. సెకండ్ వన్. కాంక్ష స్థాయి ఎక్కువగా ఉండడం. ఫోర్త్ వన్. తల్లిదండ్రుల ఆంక్షలు. కుంటనానికి దారి తీసే కారకాలు ఏంటండి? కుంటనానికి దారి తీసే కారకాలు అయితే ప్రోత్సాహం లేకపోవడం, కాంక్ష స్థాయి ఎక్కువగా ఉండటం, తల్లిదండ్రుల ఆంక్షలు. ఇవి కుంటనానికి దారి తీసేటటువంటి కారకాలు. థర్డ్ వన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. పరిశీలకుడు పాల్గొనేవారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలకుడు పాల్గొనేవారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన. ఆన్సర్ సంచరిత పరిశీలన. ఫ్రెండ్స్, ఇదివరకు వీడియోలో అక్టోబర్ 3 మార్నింగ్ సెషన్లో సైకాలజీకి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ వీడియో చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన. మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన. ఆన్సర్ యాదృచ్ఛిక అభ్యసన. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు అనేసి అడిగారండి. ఆన్సర్ సెకండ్ వన్. చూడండి, ఇక్కడ ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి అనేది ఇది సరికాదు. సెకండ్ వన్. సరైనవి ఏంటో చూద్దాం. దీర్ఘకాలిక స్మృతికి చెందినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ స్పష్టమైన స్మృతి. థర్డ్ వన్ అవ్యక్తమైన స్మృతి. ఫోర్త్ వన్ అర్ధ సంబంధించిన స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ పావ్లోవ్. నెక్స్ట్ క్వశ్చన్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ పియాజే. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ సంజ్ఞానాత్మక. క్వశ్చన్ ఇంకోసారి చదువుతాను. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం సంజ్ఞానాత్మక అభ్యసన దృక్పథానికి ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సామూహిక నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఇస్ కాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 45. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు. కింది వానిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు. ఇక్కడ కానిది అడిగారండి. ఆన్సర్ ఇస్ వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు అనేది ఇది రాంగ్ ఆన్సర్ అండి. సరైనవి ఏంటో చూద్దాం.
ఫస్ట్ వన్ ప్రతి బిడ్డ ముఖ్యమైనది, ప్రతి బిడ్డ ముఖ్యమైనది. థర్డ్ ఆప్షన్ ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి. ఫోర్త్ ఆప్షన్ కలపబడటం, చేర్చబడటం ప్రతి బిడ్డ యొక్క హక్కు. నెక్స్ట్ క్వశ్చన్ కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. ఆన్సర్ ఇస్ విన్నెట్కా ప్రణాళిక. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం విన్నెట్కా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకల్పన ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది. ప్రకల్పన లేదా ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది. ఆన్సర్ ఇస్ స్టీవెన్సన్. ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్లో అలానే ఉందండి, అందుకని ఇలానే రాశాను. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను అందులో ఎలా ఉంటే నేను కూడా అలానే రాశాను అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూడండి, అక్టోబర్ 4న మార్నింగ్ జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే 30 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఆ వీడియోలో. తప్పకుండా చూడండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.